నా తమ్ముడిని చంపాలని చూస్తే నేను నిన్ను చంపేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? హే, ముందు నా చేయొద్దు. నీకేమైనా మర్చిపోయిందా? చేయొద్దు. ఆహా, నా దిష్టి తగిలేలా ఉంది. వదులు సైనవి, వదులు. నువ్వే హంతకురాలివి. నేను నిన్ను వదిలిపెట్టను. సైనివి ఏం చేస్తున్నావు? సైనివి ఆపు. చెయ్యి వదలని చెప్తున్నాను సైనివి కదా. నేను వచ్చేసాను, ఇక నేను చూసుకుంటాను. సైనివి అందరూ చూస్తున్నారు, నీకేమైనా పిచ్చా? సైనివి అవిక్ నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. నేను ఆవిడ అస్సలు సైనివి వదిలిపెట్టను. వెనక్కి వెళ్ళు. రాణిమా, మీరేమనుకోవద్దు. ఈ రోజు నేను ఇవన్నీ వదిలిపెట్టను. శైనవి సైనవి వద్దు, ఎవరైనా ఆపండి తన్ని. సమీర్ బన్నా, ఇవిడు ఒక హంతకురాలు. నేను ఇవన్నీ వదిలిపెట్టను. నా తమ్ముడిని చంపాలని చూసింది. నేను ఎంత మాత్రం వదలను. నన్ను ఆపకు సైనివి, సమీర్. చంపాలనుకుంటే ముందు నన్ను చంపు. నీ ఆవేశం నా దగ్గర చూపించు. నేను ఆవిడని ఊరికే చూడు, ఇక్కడికి వదలను. అందరూ వచ్చారు. ఈవిడ నా తమ్ముడిని అవిక్ బానే ఉన్నాడు చంపేస్తుంది. సైనివి, కావాలంటే చూడు. అవిక్ బానే ఉన్నాడు సైనివి. అవిక్ బానే ఉన్నాడు. నేను నీకు ఏం కానివ్వండి. నిన్ను ఎవరు హర్ట్ చేయరు. అక్కడ ఉన్నాను కదా. అసలు దీన్ని నేను చూసుకుంటాను రాణిమా. అవిక్, నేను తీసుకువెళ్ళి తన గదిలో వదిలేసి వస్తాను. సైనివి, సైనివి, లే, నీ రూమ్కి వెళ్దాం. ఈ సమీర్ బన్నాకు అసలు ఏమైంది? ఎందుకు నా పని చెడగొడుతున్నాడు? అవిక్, 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 అవిక్ ఏదైనా అవుతుందో ఏంటో. సైనివి, సైనివి, అవిక్, తనకి ఏం కాదు సైనివి. డోంట్ వరీ, నేనున్నానుగా. ఈగ వాళ్ళనిస్తానా? అవిక్ నా తమ్ముడు. వాడికి ఏదైనా అయిందంటే తర్వాత నేను ఎలా బతకగలను? నేను మా మమ్మీకి డాడీకి మాట ఇచ్చాను, అవిక్కి ఏం కాకుండా చూసుకుంటానని. సైనివి, ఏమైనా అయితే వాడికి ఏం తెలీదు. సైనివి, తనకి ఏం కాదు. నేనున్నాను, నువ్వున్నావు. అలాంటప్పుడు తనకేమవుతుంది? అవునా? తనకి నిజంగా ఏమీ కాదు. నువ్వు 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 నాకు ప్రామిస్ చేస్తావా? నువ్వు నాతో అబద్ధం కాదు 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 కాదు, ఇది అబద్ధం కాదు. నేనిప్పుడు చెప్పింది నిజం సైనివి. పక్కా ఇది అబద్ధం కాదు. అవికి ఏం కాదు. ఆహా, అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? ఈ అమ్మాయి హద్దుల్నే మీరిపోతుంది. ఆ అమ్మాయి మహారాణి మీదే దాడి చేయబోయింది. అది కాస్తైనా సిగ్గుపడకుండా తను నేరుగా మహారాణి మీదే నింద వేస్తోంది. తను ఎందుకు ఒక మృగంలా మారింది? ఒక్క నిమిషంలో పిచ్చిదాల్లా చేసింది. ఒక్క విషయం మీరెవ్వరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తను పిచ్చిదైతే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ అది అబద్ధం. తను మతిస్థిమితంతో ఉండి మహారాణి గారి మీద నింద మోపింది. ఇంతవరకు ఈ విధంగా ఎవరైనా ప్రవర్తించారా? మనందరం అక్కడ ఉండటం చాలా మంచిదైంది. మనందరి ముందే తను అలా మాట్లాడింది. ఇదే బయట మనిషి మూడో వ్యక్తి ముందు తను ఇలా మాట్లాడుంటే ఓరి దేవుడా, నేను ఊహించలేకపోతున్నాను. రాణియమ్మ, మీరు బానే ఉన్నారు కదా? ఆ సమయంలో సమీర్ బన్నా గనుక రాకపోతే ఈవేళ ఖచ్చితంగా అమ్మాయి మహారాణి కథ అంతం చేసుండేది.
ఈ రోజు శైనవి చేసింది క్షమించరాని నేరం. తనని ఆపకపోతే నేను కూడా నమ్మలేకపోతున్నాను. శైనవి ఎందుకు ఇలా చెయ్యాలి? రాణియమ్మా, ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. అయ్యయ్యో, ఇక్కడ రౌండ్ గా కూర్చుని మనం ఆలోచించాల్సిన సమయం కాదిది. మనం కళ్ళారా ఏదైతే చూసామో దాని మీద యాక్షన్ తీయండి. ఈ రోజు ఆ అమ్మాయి ఏ ధైర్యంతో మహారాణి గారి మీద దాడి చేయడానికి వచ్చింది, అది రాజభవనం లోపలే. అటువంటి అమ్మాయిని ఊరికి వదిలిపెట్టకూడదు. మెడ పట్టుకుని ఇక్కడి నుంచి బయటకి గెంటేయాలి. సమీర్, సమీర్, నాకు చాలా భయంగా ఉంది. ఆమెకేమైనా అయితే అరే నేనేం చేయగలను? సైనివి, సైనివి, నువ్వు ధైర్యవంతురాలివి కదా, మరి నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? నువ్వు ధైర్యంగా గూండాగాల్ని చెత్త కొట్టేశావు. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుంటే చాలు. వద్దు, తనిప్పుడు సూపర్ గా ఉన్నాడు సైనివి. నువ్వు రెస్ట్ తీసుకోవద్దు, చాలు. మెల్లగా అన్ని విషయాలు సర్దుకుంటాయి. ఇలారా కూర్చో, అన్నీ సర్దుకుంటాయి. నా తమ్ముడిని ఎవరు చూసుకుంటారు? నేనున్నప్పుడు అభికి ఏదైనా జరగనిస్తానా? నువ్విప్పుడు ప్రశాంతంగా నిద్రపో, ఆనుకో. అభిక్ని తలుచుకుని బాధపడాల్సిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. మంచిదైంది మనం అందరం అక్కడ ఉన్నాము. రాణి అమ్మగారు ఒంటరిగా ఉండుంటే ఏం జరుగుంటుందో ఏంటో. అవును, అమ్మాయికి పిచ్చి పట్టింది. లేదు లేదు లేదు, మనం సైనివిని ఈ మహల్లో అస్సలు ఉంచకూడదు. మనం తనని వేరే బంగ్లాలో ఉంచాల్సి ఉంటుంది. అది కూడా డాక్టర్ చూసుకుంటూ ఉండాలి. అదే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి ఆ షైనివేని ఇక్కడి నుంచి బయటికి తోసేస్తే ఆ తర్వాత అవిక్ బాన్నా కదా పూర్తి చేసేయచ్చు. ఈ నిర్ణయం రాణి అమ్మాయి తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పేది ఒకసారి వినండి. ఈరోజు అవిక్ ప్రాణాలతో ఉండడానికి కారణం కేవలం సైనవి మాత్రమే. సమీర్ బన్నా, ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు తన వల్లే నీ చేతికి గాయమైంది. అత్తమ్మ, తను గూండాగాళ్ళతో గొడవ పడ్డం నేనే చూశాను. అందుకే తను గింతలా భయపడి కంగారు పడుతోంది, అంతే. సమీర్ బన్నా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నీ చేతికి ఎంత రక్తం కారుతోంది. ఏది ముందు నీ చేయి చూపించు, నేను డ్రెస్సింగ్ చేస్తాను. అత్తమ్మ, ఈ గాయం తగ్గిపోతుంది, కానీ తన తమ్ముడిని తలుచుకుని ఇప్పుడు భయపడుతోందే. ఆ భయాన్ని ఎవరు తొలగిస్తారు? సమీర్ బన్నా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తనకు కావాల్సింది రాజభవనం కాదు, ఒక మంచి కేర్ టేకర్ కావాలి. కేర్ టేకర్ వస్తే అన్నీ సర్దుకుంటాయా? అలాంటప్పుడు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావుతా? మన భవనంలో కేర్ టేకర్ లేరా ఏంటి? మీరు నాతో ఉన్నందువల్లే నేను బాధపడకుండా బతుకుతున్నాను. మీతో ఉన్నప్పుడు ఫ్యామిలీ కోల్పోయిన విషయం నాకు గుర్తుకు రాలేదు. ఇలాంటి సమయంలో తనకి కేర్ టేకర్ కాదు, ఫ్యామిలీ కావాలి. మనం ఓదార్చడం కావాలి. సమీర్ బన్నా, నువ్వు ఏమంటున్నావు? తను కామన్ అమ్మాయి, తన బ్లడ్ లో రాయల్ అనేది లేదు. తను మన కుటుంబానికి చెందిందా? మన కుటుంబం కాకపోవచ్చు, కానీ అవిక్ ఫ్యామిలీతో సంబంధం ఉంది. ఇంట్రెస్ట్ మీ, తను లేకపోతే అవిక్ ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండడు. సమీర్ బన్నా, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? సమీర్ సరిగ్గానే చెప్పాడు. ప్రస్తుతం శైనవిని అవిక్ బన్నా నుంచి దూరం చేయడం మంచిది కాదు. శైనవి మీద ఎలాంటి చర్య తీసుకోవాలన్నా అది ఇక్కడే, ఈ రాజభవనంలోనే జరగాలి. థ్యాంక్ యూ రాణియమ్మ. సమీర్ బన్నా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఒకవేళ శైనవి వీడిని మాయలో పడేసిందా?
నా రూమ్ లో ఏం చేస్తున్నాడు? ఆవిక్ దగ్గరికి వెళ్ళాలి. ఆగు. ఎక్కడికి బయలుదేరిపోయావు? ఆవిక్ ని చూడటానికి వెళ్తున్నాను. ఆవిక్ బానే ఉన్నాడు, తన గదిలో పడుకున్నాడు. మర్యాదగా కూర్చో. కూర్చో. వాడు పడుకున్నాడు, కానీ నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అంతేకాకుండా నన్ను కట్టిపడేసావేంటి? జంతువుకి పిచ్చెక్కిందనుకో, దాన్ని ఇలాగే కట్టిపడేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, నీకు అసలు మేనర్స్ అనేదే లేదు. ఓ. అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. యానిమల్ నేను కాదు, నువ్వే. గాట్ ఇట్? నైస్. వెళ్ళి నీ మొహాన్ని అద్దంలో చూసుకో. ఒక కసి కనిపిస్తోంది. కట్టు విప్పేస్తే ఎవరినైనా కొరుకుని తినేస్తావు. ఒక అటవి పిల్లివి నువ్వు. నేను అడవి పిల్లనా? ఆ, అడవి పిల్లికి కాస్త దూరంగా ఉండు, లేదంటే నేను గీరేస్తాను. జీవితాంతం మర్చిపోలేవు. ఏంటిది? నీ చేతికి ఎలా గాయమైంది? అబ్బో, తమరికి తెలీదా? ముందు గాయపరుస్తావు, తర్వాత ఎలా తగిలిందని అడుగుతున్నావు. నువ్వు నాకు అర్థం కావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీ పైన దాడి చేశాను. అబద్ధం, అన్ని అబద్ధాలు చెప్తున్నావు. అవునా? నేను అబద్ధం చెప్తున్నానా? కానీ నువ్వు తీసుకొచ్చిన కత్తి అబద్ధం చెప్పదుగా. ఏంటి కత్త? వాట్ నాన్సెన్స్! నాకు దాన్ని యూజ్ చేయడమే తెలియదు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంత ఇన్నసెంట్ గా మాట్లాడుతోందంటే అయితే నిజంగానే తనకేం గుర్తులేదా? నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం. సైనవికి ఉన్న టెన్షన్ తగ్గాలంటే ఒక్క మార్గమే ఉంది. తనతో ఎప్పుడు గొడవ పడాలి. అభిక్ బాగున్నాడు. నువ్వు బానే ఉన్నావు కదా? అవిక్, నాకు తెలుసురా, నీ అక్కని తలుచుకుని నువ్వు బాధపడుతున్నావు. బట్ డోంట్ వరీ, ఈ సమీర్ ఉన్నంత వరకు సైనవికేం కాదు. మార్నింగ్ నుంచి సమీర్ ఇప్పుడే కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నీ సైనవి అక్క బాగానే ఉంది. సరే సరే, మీ మాటలు పూర్తయ్యాయి అంటే నేను నువ్వు కలిసి కాసేపు గేమ్ ఆడుకుందామా? పద. ఏ గేమ్ అంటే నీకు ఇష్టం? ఒక్క నిమిషం. దా, ఇలా కూర్చో. దా. నిన్న రాణి గారితో అంతా క్లియర్ గా చెప్పలేకపోయాను. ఆవిక్ని తీసుకువెళ్ళి ఆవిడతోటి అసలు అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పాలి, వివరంగా చెప్పాలి. రాణి గారు, రాణి గారు, రాణి గారు. ఈ అమ్మాయి నన్నెందుకు కోపంగా చూస్తోంది? ఒకవేళ నన్ను గుర్తుపట్టిందా ఏంటి? రాణి గారు, రాణి గారు, నేను మీతో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. మహారాణి, మనం బ్రేక్ఫాస్ట్ టేబుల్లో కలుద్దాం. అలాగే. రాణి గారు, ఇప్పుడు ఈ తుఫాన్ ఒంటరిగా ఇక్కడ ఏం మాట్లాడబోతోందో. ఒకవేళ నా మీద తనకి అనుమానం వచ్చిందా? రాణి గారు, రాణి గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. రాణి గారు, చెప్పు, ఏం మాట్లాడాలి? ఆ రోజు నాకు ఆ వ్యక్తి ఏం జరిగిందో చెప్పాలని ఇక్కడి వరకు వచ్చాను.
నేను వింటున్నాను. రాణి గారు, ఆ రోజు రౌడీలు నన్ను అవిక్ని విడదీశారు. అంతేకాకుండా అవిక్ని ఒక వాటర్ ట్యాంక్ లో వాళ్ళు బంధించారు. ఇదంతా తెలుసుకుని నేను వాడిని కాపాడడానికి వెళ్ళాను. అప్పుడు రాణి గారు ఒక అతను నన్ను వెంబడించాడు. మాస్క్ వేసుకుని వాడి చేతికి కూడా రాయల్ రింగ్ ఉంది. మీ చేతికి ఉంటుంది కదా అలాంటిదే. అంతేకాదు రాణి గారు, నాకేమనిపిస్తోందంటే అవిక్ని చంపాలనుకునే వాళ్ళు ఈ అంతఃపురంలోనే ఉన్నారు. రాణి గారు, నేను ఒక ఇనుప రాడ్తో వాడి కాలి మీద గాయం చేశాను. వాడి కాలి మీద ఖచ్చితంగా గాయం ఉంటుంది. ఎవరి కాలికి గాయం ఉందో మనం ప్రతి ఒక్కరిని చెక్ చేయాలి. రాణి అమ్మ, మీరు బెడ్షీట్ అడిగారా? లోపలి అలాగే అమ్మగారు. రాణి గారు, మీరేంటి ఆలోచిస్తున్నారు? ఆ కిడ్నాపర్స్ అలర్ట్ అవడానికి ముందే మనం చెక్ చేయాలి. మారు, చెప్పండి అమ్మా. షైనవిని తన గదికి తీసుకువెళ్ళు. మందులు ఇవ్వు. అలాగే. అలా చేయరా? గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. కాళ్ళ మీద పడి బతిమాలుతాను. రాణి గారు, ప్లీజ్ రాణి గారు, ఆ కిడ్నాపర్స్ ని మనం పట్టుకునేంత వరకు అవి ప్రమాదంలోనే ఉంటాడు. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ రాణి గారు, ఇలా చెయ్యొద్దు. నా తమ్ముడికి ప్రాణహాని ఉంది రాణి గారు. మీరేం చెప్తున్నారు డాక్టర్ గారు? మీ అనుమానం నిజమేనమ్మా. సైనవి మెంటల్ కండిషన్ బాగోలేదు. తనకి అటాక్ వస్తుంది. ఈ కండిషన్లో తను ఎప్పుడైనా వైలెంట్ గా మారొచ్చు, ఎవరి మీదైనా దాడి చేయొచ్చు, అనుమానపడొచ్చు. మందిచ్చాను, రియాక్ట్ అవడానికి కొంత సమయం పడుతుంది. నేను సరే. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. రాణి గారు, నేను చెప్పేది వినండి ప్లీజ్. రాణి గారు, షైనవి, నేను నీ మాటలు విన్నాను, అర్థం చేసుకున్నాను. కిడ్నాపర్స్ ని ఎలాగైనా కనిపెడదాం. నువ్వు ఇప్పుడు నీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. అది కాదు రాణి గారు, నేను వెంటనే వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో. పోయిన ప్రాణం ఇప్పుడే వెనక్కొచ్చింది. మన మహారాణి ఈ అమ్మాయి చెప్పేవేవి నమ్మబోయేది లేదు. అలా అయితే ఏం చెయ్యాలో దాన్ని నేను ఆవిడ్ని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని రాణి గారితో చెప్తే ఆవిడ అసలు ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదేంటి? అంటే రాణి గారికి నా మాట మీద నమ్మకం లేదా? మారు, ఏంటి చూస్తున్నావు? తనని తన గదికి తీసుకెళ్ళు. అలాగే. శనవి, పద వెళ్దా. రా రా శనవి, దా వెళ్దా, పద మెల్లగా. ఏంటిది? మీరేం చూస్తున్నారు? అది నిన్న రాత్రి సీసీటీవీ ఫుటేజ్ అమ్మా. ఇదంతా ఏంటి అసలు? నేను రాణి గారి మీద దాడి చేశానా? ఎలా? లేదు లేదు, ఇదంతా నిజం కాదు. నేనెందుకు ఇలా చేస్తాను? కానీ నాకెందుకు ఇది అస్సలు గుర్తులేదు. ఎంతలా జరిగిందా? కాబట్టి రాణి గారు నా మాటల్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. నేను పిచ్చిదాలా ప్రవర్తించడం అందరూ చూశారు. కాబట్టి ఎవరు నా మాటల్ని నమ్మడం లేదు, ఎవరు నాకు సాయం చేయట్లేదు. అంటే నేనే అంతఃపురం వదిలి వెళ్ళి ఆ కిడ్నాపర్స్ ని వెతకాలి. రా విగ్బన్నా, పద. నువ్వు ఇక్కడ కూర్చోవాలి. మనతో కూర్చుని తినే అర్హత తనకి లేదు. తిను అవిక్పన్నత వచ్చింది, మనం దాచిపెట్టలేం కదా. అవిక్బన్నాన్ని చంపడానికి ఎవరు ప్రయత్నించారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అంతఃపురంలోనే ఈ టీంలో కూర్చుని ఉంటారు.
ఇక్కడున్న వాళ్ళెవ్వరినీ నేను నమ్మలేకపోతున్నాను. ఈ పిచ్చిదాంతో కూర్చుని నేను తినలేను. తినేటప్పుడు అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఏం పర్వాలేదు, నేను తన పక్కన కూర్చుంటాను. కూర్చో. ఇంతకంటే మంచి సందర్భం దొరకదు. ఆ కిడ్నాపర్స్ ఎవరన్నది వెంటనే కనిపెట్టాలి.